క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు తెరపడింది. క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్లకు మంత్రి పదవి వివరించింది. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురు మంత్రులతో పాటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కాబోతున్నటువంటి రామచంద్ర నాయక్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత రేవంత్ కేబినెట్ విస్తరణ జరుగుతుంది. ముగ్గురు నేతలు రాజ్భవన్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం విషయం తెలియగానే ఢిల్లీలో ఉన్న గవర్నర్ వెంటనే హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రాజ్భవన్కు మంత్రుల జాబితా చేరింది. వివేక్, శ్రీహరి, లక్ష్మణ్లకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట్టుగా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు బీసీల కోటాలో శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్, అడ్లూరి లక్ష్మణ్లకు చోటు దక్కింది. డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ అయ్యింది. ఇక కొత్తగా మంత్రివర్గంలో చేరబోతున్న ఎమ్మెల్యేల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు. వీరితో పాటు శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్ర నాయక్కి శుభాకాంక్షలు చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:20 మధ్య వీరంతా సోమాజిగూడలోని రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్థానిక ఎన్నికల వేళ పార్టీలో ఎలాంటి విభేదాలకు తావివ్వకుండా బీసీల నుంచి వి శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాదిగ సామాజిక వర్గం నుంచి చోటు కల్పించారు. ఎస్టీ అయిన రామచంద్ర నాయక్ను డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేశారు. ఇక మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లు మొదటి నుంచి వినిపించినా ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పినట్లు తెలిసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు మంత్రి వెంకటరెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్టానం స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లుగా తెలిసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.